హాయ్ నన్ను సతీష్. నామినేషన్లు అయితే నెక్స్ట్ లెవెల్‌లో జరుగుతున్నాయి. అన్ని ఎమోషన్స్ బయటపడతా ఉన్నాయి. నిన్న నలుగురు నామినేట్ చేశారు కదా! ఆ తర్వాత లైవ్‌లో మిగతా వాళ్ళ నామినేషన్‌ల ప్రాసెస్ అంతా జరిగింది. అవేంటి, ఎవరి పాయింట్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది, బలంగా ఉంది, లైవ్ అప్డేట్స్‌తో కలిపి ఈ వీడియోలో మీతో చెబుతా. అయితే ఒక లైక్, ఒక కామెంట్ అయితే మర్చిపోకండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది గనుక. అట్లాగే ఈ న్యూస్ బౌల్ ఛానెల్‌తో పాటు నా జర్నలిస్ట్ సతీష్ ఛానెల్ ఉంది కదా! అందులో కూడా ఇందులో వేసిన కంటెంట్ కాకుండా ఇందులో డిఫరెంట్ వీడియోలు, అందులో డిఫరెంట్ 'బిగ్ బాస్'కి సంబంధించి ఇందులో వేరే కంటెంట్, అందులో వేరే కంటెంట్ వస్తాయి గనక అందులో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చేయండి. ఇప్పటికే మా సిస్టర్ కొన్ని వీడియోలు చేశారు. బట్ ఇంకా అందులో కూడా నేను కూడా వీడియోలు వేస్తా. రెగ్యులర్‌గా వస్తా ఉంటాయి. అలాగే ఓటింగ్‌కి సంబంధించి కూడా వీడియో పబ్లిష్ చేస్తా. అది కూడా మిస్ కాకండి. క్రేజీ అప్డేట్స్ అన్నీ ఉంటాయి. ఇక మ్యాటర్‌లోకి పోతే ఇప్పుడు నామినేషన్ గురించి కదా! నిన్నటికి నలుగురు అయిపోయి 5 ఆదిత్య ఓం వచ్చి నామినేషన్‌లు వేస్తాడు. ఆయన చాలా కూల్‌గా అయిపోయింది. ఈయన ఆదిత్య ఓం నామినేషన్‌లో అయితే మిస్టర్ కూల్ అని వచ్చాడు. చక్కగా వచ్చాడు. ఇక్కడ ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి. ఈ నామినేషన్‌లు వేయడానికి ముందు కూడా సెల్ఫ్ నామినేషన్ నేను చేసుకోవచ్చా అని చీఫ్ నిఖిల్‌నైతే అడిగాడు. గత సీజన్‌లో ఎవరైనా ఇట్లా చేసుకున్నారని అడగడంతో ఏమో సార్ నాకు కూడా తెలీదని నిఖిల్ చెప్పాడు. ఆ తర్వాత ఇక సెల్ఫ్ నామినేషన్ ఛాన్స్ లేదని లెక్క పృథ్వీనైతే నామినేట్ చేశారు. రీజన్ ఏమంటారంటే హౌస్‌లో తక్కువ పని చేస్తున్నారు. క్లీనింగ్ డిపార్ట్మెంట్‌లో ఉన్నా సరే అక్కడ లీస్ట్ పని చేస్తున్నది మీరే, సింపుల్‌గా తేల్చేసారనమాట. పైగా మీరు డిస్కషన్ అప్పుడు కూడా లాజిక్‌తో మాట్లాడాలి. పర్టిక్యులర్‌గా అవతల అమ్మాయిలు ఉండేటప్పుడు మరింత జాగ్రత్తగా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి. ఫైర్ అవ్వచ్చు గానీ, మిస్‌ఫైర్ అవ్వకూడదని లెక్క చెప్పాడు. ఎందుకంటే, బేబక్ మీద అప్పుడే బాగా ఫైర్ అయ్యావు కదా! అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన కూడా అగ్రీ అయ్యాడు. నో ఆన్సర్ ఇంకా. పృథ్వీ నుంచి కూడా ఆన్సర్ లేకపోయా. ఆఫ్‌కోర్స్ అంతకుముందు ఆయన కూడా సారీ చెప్పాడు. ఆమెకి బేబక్‌కి క్షమించక్క బేబక్క సారీ అని చెప్పేసి కూడా చెప్పాడు. బుర్రవాడు కొద్దిగా చెప్పాలి కదా! కాఫీ కోసం నామినేట్ అయిన దానికి ఇతను ఆదిత్య చెప్పడంతో మంచి పాయింటే. తన వైపు ఉంది గనుక తను ఆల్రెడీ ఫీల్ అయ్యాడు గనుక దానికైతే జెప్స్ నో ఆన్సర్. ఇక రెండోదేంటి ఆదిత్యది నామినేషను శేఖర్ భాష. ఈయనకేం చెప్పాడంటే, మీరు బాగా లేజీగా ఉంటున్నారు. నేను మీతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తా. ఆఫ్‌కోర్స్ ఈ నామినేషన్ తర్వాత కూడా వాళ్ళు మీతోనే టైమ్ స్పెండ్ చేస్తా. ఆహ్, బట్ ఎప్పుడు చూసినా ఎక్కువ సమయం పడుకుంటున్నారు. ఈరోజు కూడా పడుకున్నారు. పైగా మీరెవరికీ హౌస్‌లో ఏ విషయంలో కూడా పెద్దగా హెల్ప్ చేయట్లా. కిచెన్‌లో అందరూ వాలంటీర్‌గా హెల్ప్ చేస్తున్నారు. బట్ మీరు మాత్రం చేయట్లేదని చెప్పాడు. దీనికేమన్నాడంటే శేఖర్ భాష, లేజీ గాదండి. కాకపోతే కొద్దిగా వచ్చిన వెంటనే కొద్దిగా స్ట్రెయిన్ అయిపోయా. బాగా అలిసిపోవడం వల్ల కాస్త నిద్రపోతున్నా. ఐ యాక్సెప్టెడ్. బట్ వాలంటీర్‌గా అందరికి హెల్ప్ చేస్తూనే ఉన్నా. బట్ మీరు చూడలేదేమో. మీరు చూసినప్పుడు నేను చేయలేదేమో. నేనైతే చేస్తున్నా నా ప్రయత్నం. అంతే. అయితే బట్ ఆ పాయింట్‌కైతే అగ్రీ అయిపోయాడు ఈయన గూడా. అయితే ఇక్కడ శేఖర్ భాషని ఎవరంటే చీఫ్ ఎవరు యాష్మి వచ్చి నామినేట్ చేసింది. ఆమె గూడా అదే చెప్పింది. మీరు నిజమేనండి. ఆయన ఆదిత్య గారు చెప్పినట్టుగా నేను కూడా లేజీగా ఉన్నానని అబ్జర్వ్ చేస్తున్నా. రూల్స్ బ్రేక్ చేస్తా ఉన్నారు. మీకేదైనా పని చెప్పినా సరే చేయట్లే. ఆ బాత్రూమ్‌లో చెత్త కవర్ గురించి కూడా మార్చమని 4 సార్లు చెప్పినా వినలేదు. అంటే ఆయనేమంటాడంటే, అప్పుడు వాష్‌రూమ్‌లో లేడీస్ ఉన్నారమ్మా. వాళ్ళకి మరి లోపల ఉన్నారు కదా! వాళ్ళొస్తే నేను చేయొచ్చులే వెయిట్ చేశా. సరే వాళ్ళు ఎప్పుడొస్తే అప్పుడు చేద్దామని, అంతే తప్ప నేను చేయకపోవడం కాదు. అంటే ఆయన వెర్షన్ అయితే చెప్పాడు. ఇది పెద్ద హైపు, టెంపో లేకుండా ఇట్లా అయిపోయింది. తర్వాత ఎవరు ఆరో కంటెస్టెంట్‌కి సీత నామినేషన్‌లో ప్రేరణకు చేస్తా రీజన్ చెప్పింది. రెండే 2 పదాలు పట్టుకొని ఒక గంటకు పైగా సాగదీత అయింది. ఏమంటే నువ్వు ఈగో, సుపీరియారిటీ అనే పదాలు వాడు. నువ్వందరం ఉన్నప్పుడు వాడు. ఇక్కడ ఎవరికీ ఇగో లేదు. పైగా 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరు సుపీరియారిటీ చూపించరు. సుపీరియర్ కాదు. అందరూ ఈక్వలే. ఇక్కడ 'బిగ్ బాస్' ఒక్కరే సుపీరియర్ అని చెప్పింది. ఏ ఉద్దేశంలో అంటే మొన్న ఫ ఫస్ట్ డే వచ్చినాక వర్క్స్ అన్ని డివైడ్ చేసుకున్నారు కదా! వంటలో ఎవరు, గార్డెన్ ఏరియా ఎవరు, బెడ్‌రూమ్స్ ఎవరు, క్లీనింగ్ అని వర్క్ డివైడ్ చేసుకునేటప్పుడు నిఖిల్ వచ్చి హాయ్ గైస్ అని చేతులు పైకెత్తి వాయిస్ బేస్ చేసి గట్టిగా చెబుతుంటే, ఆయనకి సపోర్ట్‌గా ప్రేరణ ఒక మాట అనింది. ఆ నిఖిల్ వాయిస్ గట్టిగా ఉంటుంది. లౌడ్‌గా చెబుతా ఉంటాడు. బట్ ఎవరు ఇగో ఫీల్ కాకండి అన్న పదం అయితే వాడింది. సో, అక్కడ నువ్వు ఇగో ఒకటే ఆ అమ్మాయి అనింది అప్పుడు ప్రేరణ. నేను ఇగో ఓకే వాడుంటా. బట్ సుపీరియర్ అని నేను అనలేదు. ఇగో అనేది కూడా నీకనలేదు. పైగా ఇగో అనేది బ్యాడ్ వర్డ్ కాదు. బ్యాడ్ వర్డ్ కాదు. గుడ్ అండ్ బ్యాడ్ కూడా ఉంటుంది అని చెప్పింది. మొత్తానికి ఈగో, ఈ సుపీరియారిటీ పదాల చుట్టూ ఒక గంటకు పైగా ఇద్దరు పీక్కున్నారు. ఆ పాయింట్‌లో ఆవిడైతే చెప్పింది. నామినేషన్ అయితే చేసింది. ఆ రోజైతే ప్రేరణ అనింది. ఈగో తీసుకోకండి ఎవరు అని లెక్క. మరి సుపీరియారిటీ అనే దాని మీద ఫైనల్‌గా ఇద్దరు కన్క్లూజన్‌కి ఏమొచ్చారంటే, బిగ్ బాస్‌కి చెప్పి, బిగ్ బాస్ ఈ వీడియో టెలికాస్ట్ చేయండి. నేను సుపీరియారిటీ అంటే ఎవరతను నిఖిల్ తాలూకు సుపీరియారిటీని మీరందరూ యాక్సెప్ట్ చేయాలన్నట్టు లెక్క నువ్వు చెప్పావని సీత ఎలిగేషను. నేను ఆ సుపీరియారిటీ అని అనలా. ఇక్కడ నేనెందుకు అలాగంటా అని చెప్పి సీఎం ఎందుకు ఆ పదం వాడానా లేదన్నది బిగ్ బాస్‌కి పంచాయతీ పెట్టారు. వాడారా లేదా ఏంటి అనే దానికైతే. ఇది. అలాగే రెండో నామినేషన్ ఏంటి బేబక్‌కి వేసింది ఈ అమ్మాయి. రీజన్ ఏంటంటే ఒకటే కూర అన్నారు. బట్ నిన్నేమో చికెన్ వండారు. మళ్ళీ వెజిటేరియన్స్ అని చెప్పేసి బంగాళాదుంపల కూర వండారు. కావాలంటే మధ్యాహ్నం వండిన పప్పు ఉంది కదా! ఆ పప్పులో వాడొచ్చు కదా! మళ్ళీ బంగాళాదుంప చేశారు. అలా అని అది నా అబ్జెక్షన్ కాదు.
ఓకే. నో ప్రాబ్లమ్ ఎవరైనా ఏదైనా తినొచ్చు. బట్ నేను రూల్స్ మార్చేసారు ఇప్పుడు. నేను కారంగా ఉందని పెరుగుతో తినలేక ఎగ్ బుజ్జి ఏదైనా చేసుకుందాం అంటే వద్దన్నారు. అందుకే నేను హర్ట్ అయ్యాను. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ తప్పులేదనిపించింది. మంచిగానే చెప్పిందనిపించింది. అయితే బేబక్క ఏమంటది? మొత్తానికి బేబక్కకేమో కాదమ్మా మనం కిచెన్ డిపార్ట్‌మెంట్ కదా! మరి మనమే ఇలాగ చేస్తాం. వేరే వాళ్ళొచ్చి అడుగుతారని లెక్క నా ఇంటెన్షన్ అది లెక్క ఆవిడది కవర్ చేసుకొని మొత్తానికి కవర్ చేసి చెప్తుంది ఆవిడ వెర్షన్. అయితే కిచెన్‌లో పెట్టి మొత్తానికి బేబక్కని ఉతికి ఆరేసేసారు ఈరోజు. ఇక్కడ విచిత్రం ఏంటంటే బేబక్ అంటే గరం గరంగా ఉన్న సోనియా లాంటి వాళ్ళు కూడా ఫుడ్ పాయింటే చెప్పారు. అలాగే తన దోస్తులైన సీత అండ్ శేఖర్ భాష కూడా అవే రీజన్స్ చెప్పేసి ఈవిడనైతే బాధేశారు. ఆవిడ కూడా వాయిస్ రైజ్ చేసుకొని చెప్పుకోక అవునా అన్నట్టుగా లైట్‌గానే తేలిగ్గానే తీసుకుంటుంది. మొత్తానికి ఆ పప్పు బేబక్కకి పెద్ద ముప్పుగా మారిపోయింది. ఇక బేబక్కనైతే చీఫ్ 9కి వచ్చి నామినేట్ చేసింది. సేమ్ రీజన్ ఫుడ్ గురించి. తర్వాత 7 విష్ణుప్రియ. ఈమె నామినేషన్ వస్తే ఏమంటది, నా బ్రెయిన్‌కి కొంచెం నత్తి అందుకే వెంటనే మాటలు ఆలస్యంగా వస్తాయని కొద్దిగా సాటిరికల్‌గా చెప్పింది నవ్వుతూ. అయితే ఫస్ట్ నామినేషన్ ఎవరిని చేసిందంటే శేఖర్ భాషని చేసింది. రీజన్ ఏమంటదంటే, బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్రక్రియ. ఇంత పెద్ద ప్రక్రియ మీకు కొంచెం హార్డ్‌గా ఉన్నట్టుంది. 2 రోజులుగా మిమ్మల్ని చూస్తే అర్థమైతుంది. తట్టుకోలేకపోతున్నారు. ఆ స్ట్రెస్ వల్ల మీరు ఎక్కువ నిద్రపోవడం లాంటివన్నీ జరుగుతా ఉన్నాయి. ఆ ఆదిత్య ఓమైతే చెప్పాడు లేజీ అనేదాన్ని ఈవిడ కొద్దిగా అటు ఇటు కాస్త మార్చి వెనకాల చేసినట్టుగా సేమ్ అదే ఇంటెన్షన్ అదే పాయింట్ అయితే చెప్పింది. కొద్దిగా మారిందంట. అయితే శేఖర్ భాష నో, 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 నో అట్ట కాదులే అన్నట్టుగా ఆన్సర్ కూడా చెప్పలా. పైగా అగ్రీ అయిపోయాడు. మళ్ళీ సరే రీబ్యాక్ అవుతేలే కొద్దిగా నేను అలిసిపోయాను. మరి ఇంక రీబ్యాక్ అయితే అనే లెక్క అగ్రీ అయ్యాడు ఇంక. ఇక విష్ణుప్రియ రెండో నామినేషన్ ఎవరికి? సోనియా ఆకుల. ఈ అమ్మాయికి ఏముంటదంటే ఆ రోజు ముందు రోజు డిస్కషన్ పెట్టుకున్నారు కదా! ఈ ప్రేరణ, బేబక్క, ఈ విష్ణుప్రియ అనేటప్పుడు విష్ణుప్రియ అనింది కదా! రేపు నామినేషన్‌లో నేను చెబితే విడిచిపెట్టను ఈ పాయింట్ అని చెప్పేసి ఏ పాయింట్ అంటే రీజన్ 1 ఏం చెప్తదంటే కొత్తగా హౌస్‌లోనికి వచ్చాం. కుక్కర్ ప్రాబ్లమ్ ఉండేటప్పుడు ఎవరు కావాలని అందరిని ఆకలితో ఉంచాలనుకోరు కదా! అలాగే బేబక్క కూడా అనుకోకుండా జరిగింది. కానీ నువ్వు వచ్చారే ఇంకా పప్పు ఉడకలేదా 14 మంది ఉండిపోయి మా ఆకలంటే నీకు రెస్పాన్సిబిలిటీ లేదు. ఇర్రెస్పాన్సిబిలిటీ అన్నావు. ఇట్లా ఇంత పంచాయతీ పెట్టావమ్మా. సో, అది నాకింక నచ్చలా. ఆ! మరి కావాలంటే ఇంకెవరైనా వండుకోవచ్చు కదా! ఆవిడ రెస్పాన్సిబిలిటీతో ఉంది. అది నాకు అంతగా నువ్వు అడగడం నాకు హర్టింగ్ అనిపించింది. నచ్చలేదని చెప్పింది. రెండో పాయింట్ ఏం చెప్పిందంటే విష్ణుప్రియ నేను హౌస్‌కి థర్డ్ చీఫ్ సెలక్షన్‌లో నువ్వు పర్సనల్ కామెంట్స్ నిఖిల్ మీద చేసావు. టార్గెట్‌లా చేసావు. వాళ్ళు ఫేవరిటిజం చేసుకుంటున్నారు లెక్క కామెంట్ చేసావు. యష్మి గౌడ్ సెలక్షన్‌లో వాళ్ళు ముందే పరిచయం ఉంది గనుక హెల్ప్ చేసుకున్నారు. ఆమెకి ఆ పోస్ట్ ఇచ్చారని లెక్క మాట్లాడావు. ఇది నాకు నచ్చలేదు. ఇది 2 పాయింట్లు అని చెప్పింది. ఇక్కడ ఫస్ట్ పాయింట్‌కి సోనియా ఏం చెప్పిందంటే, నేను వంట చేస్తా అనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక ఎంత ప్రాబ్లమ్ ఉన్నా సరే తీసుకోవాలి. చెయ్యాలి. హ్యాండిల్ చెయ్యాలి. ఆమె స్పెషలిస్ట్ అని చెప్పలా. ఆవిడ చేస్తారంటే ఆవిడ కూడా ఉండింది. ఓకే అనింది. అప్పుడే చెప్పొచ్చు కదా! మరి తీసుకున్నది చేయలేదు కదా! ఒకవేళ ఆమె ప్లేస్‌లో ఆయన ఉంటే ఖచ్చితంగా బాధ్యతగా వంట చేస్తా. అంతే తప్ప నా స్ట్రెస్‌లో, నా బాధలో, నా పర్సనల్ టైము, నా పర్సనల్ స్పేస్ అని చెప్పేసి నేను అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడ అందరిని ఇబ్బంది పెట్టను. బేబక్ అక్కడ మరింత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది అదే చెప్పాను. అందులో తప్పు లేదంటది. అలా తన పాయింట్ అయితే తను చెప్పుకుంది. రెండో పాయింట్‌కి ఆన్సర్ ఏం చెప్పిద్ది? యష్మి గౌడ్ విషయంలో వాళ్ళ ఫేవరిటిజం చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రేరణను 2 సార్లు నేను ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్ రివ్యూలో కూడా ఇదే చెప్పా. 2 సార్లు ప్రేరణను సేవ్ చేశారు అని ఈ పాయింట్ ఈవిడ చెప్పిందని లెక్క సేమ్ అదే. ఎందుకు అలా చేశారు? బేబక్క 4 సార్లు నామినేట్ అయినా మళ్ళీ ఆమెనే పొడిచారు తప్ప ప్రేరణ ఎందుకు చేయలేదు? అంటే నీకు విషయం అర్థం కావట్లేదా? నీకు అర్థమవుతోందా? అని లెక్క ఈ సోనియా ఏమో విష్ణుప్రియకైతే చెప్పింది. అలాగే యాష్మి విషయంలో కూడా నేను ఫేవరిటిజం చూపించారు. అదే నేను చెప్పాను లెక్క. ఇక్కడ యాష్మి రెస్పాన్సిబిలిటీనే తీసుకోవట్లేదు. అలాంటి ఆమెకేమో మిగతా వాళ్ళు అదే రీజన్ చెప్పి మిగతా వాళ్ళకి కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అని చెప్పేసి యాస్మి కూడా తీసుకోవట్లేదు కదా! వాళ్ళని రిజెక్ట్ చేసి ఈమెని యాక్సెప్ట్ చేశారు. అంటే అర్థం ఏంటి? అని ఈ అమ్మాయి అయితే గట్టిగానే దాదాపు గంట సేపు నాన్ స్టాప్ బ్యాటింగ్ లాగా అయిపోయింది. నబీల్ ఆమెకంటే అన్ని రకాలుగా బెటర్. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, అందరితో మింగిల్ అవ్వడం, పనులు చేయడం, హెల్ప్ చేయడం అన్నీ చేస్తుంది. బట్ యాష్మి అయితే సెలెక్ట్ చేశారు వాళ్ళు. ఇది ఫేవరిటిజమే కదా! మరి దీన్ని ఫేవరిటిజం కాకపోతే ఇంకేమంటారు? అని మామూలుగా లాక్ చేయలేదు ఇక్కడ. దీంతో విష్ణుప్రియ అయితే ఎర్రి నవ్వులు నవ్వడం తప్ప ఏమి చేయలేక అలా నిలబడిపోయి కెలక గిలక ఏమైనా గిలికనా అని లెక్క చాలా సేపు అడిగి మరి నువ్వు అడిగావు కదా! ఇలా చెప్పాలి కదా! ఇది కదా పాయింట్, ఇది కదా లాజిక్, ఇది కదా ప్రూఫ్ అని లెక్క ఆవిడ బాగా కౌంటర్ చేసుకొని డిఫెండ్ చేసుకుంది. ఆ తర్వాత నైట్‌లో మరి ఫైనల్‌గా ఏమైందంటే ఈ సోనియాకి సారీ కూడా చెప్పేసింది విష్ణుప్రియ. అయితే ఇక్కడ మళ్ళీ యాష్మి కూడా చీఫ్ ప్లేస్‌లో నుంచి వచ్చి మళ్ళీ రియాక్ట్ అయింది. నా పేరు ఎందుకు తీస్తావంటే సోనియా అయితే ఫ్రస్ట్రేట్ అయింది.
అక్కడ మళ్ళీ కూడా ఆ అమ్మాయి ఏమన్నది సోనియా, నన్ను కాదు, అది ఆ పాయింట్ రేజ్ చేసింది విష్ణుప్రియ. పోయి నువ్వు వెళ్ళి ఆమెను అడుగు, ఆమె నాకు ఈ పాయింట్ మీద నీ పాయింట్ మీద నామినేట్ చేసింది కాబట్టి నేను ఆ పాయింట్ తీసా. సో నువ్వు ఇప్పుడు అడగాల్సి వస్తే ఆవిడని అడుగు, నన్ను కాదని మళ్ళీ లాక్ చేసి బిగించేసింది ఈ అమ్మాయి. ఏం పేరు, సోనియా. అయితే ఇక శేఖర్ భాషను నిఖిల్ నామినేట్ చేశాడు. ఇక్కడ యాష్మి కూడా కత్తి అందుకునే ప్రయత్నం చేసింది, పరిగెత్తుకొచ్చి టక్కన తీద్దామని ట్రై చేసింది, కానీ నిఖిల్ వెళ్ళి టక్కన అందుకున్నాడు. సోనియాని సేవ్ చేసి శేఖర్ భాషను అయితే నామినేట్ చేస్తూ ఆ కత్తి దింపాడు. ఒకవేళ అదే కత్తి ఈ అమ్మాయి అందుకుంది అనుకోండి యాష్మి, ఖచ్చితంగా సోనియా ఫోటోకి పొడి చేసి ఉండేది. అయితే ఇక్కడ యాక్టివ్గా ఉండడానికి కూడా కారణం ఈ పేరు నిఖిల్కి, ఆయన స్ట్రాటజీగా గేమ్ ఆడాడు. అవి లాస్ట్లో కూడా చెప్పుకున్నాం. పక్కాగా స్ట్రాటజీగా ఆయన కూడా మంచి గేమ్లోనే ఉన్నాడు, రైట్ వేలోనే వెళ్తాడు. తర్వాత 8వ కంటెస్టెంట్ అభయ్ నవీన్, ఇతను నామినేషన్ అంటే ఫస్ట్ మణికంఠకు చెప్పాడు రీజన్. ఎమోషనల్గా వీక్ ఉన్నావు, ఆరంభం రోజు హైపర్ అయిపోయావు, అందరిని గుర్తుపెట్టుకుంటా అన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక. బట్ ఒకవేళ ఆ రోజు నిజంగా వెళ్ళిపోయి ఉంటే, అనిల్ రావిపూడి తీసుకెళ్ళిప్పుడు వెళ్ళిపోయి ఉంటుంటే అసలు మళ్ళీ లైఫ్లో మనం కలిసేదే లేదు. ఇక గత సీజన్ల కంటెస్టెంట్లు కూడా అంతే, బంధాలు బాంధవ్యాలని బయటకు వచ్చాక మహా అయితే గట్టిగా ఉంటే 4 పార్టీలు చేసుకుంటారు. తర్వాత ఎవరి లైఫ్ ఎవరి స్టైల్ అది వాళ్ళది. ఓకే, అట్లా చెప్పాడు. ఇంకా గుర్తుపెట్టుకుని ఏం చేస్తావు, ఆ రోజు వెళ్ళిపోయి ఉంటే అంత హైపర్ అక్కర్లేదు, మేము వచ్చి సారీ చెప్పినా సరే అదే హైపర్ అదే టెంపో కనిపించావు చూపించావు లేక ఆయన చెప్పాడు. ఆయన ఏమంటాడు మణికంఠ, అవును నేను ఎమోషనల్గా వీక్ ఒప్పుకుంటా, బట్ హ్యూమన్గా కంటెస్టెంట్గా వీక్ కాదు అని అయితే చెప్పుకుంటాడు ఆయన. బట్ ఆ రోజు వెళ్ళిపోతాను అనేటప్పుడు ఆ ఆందోళన నుంచి బయటకు వచ్చిన హైపర్లో మాట్లాడిన అదైతే తీసుకోలేకపోయాను. సో ఇదనలేక అయితే ఎక్కువగా బేబాక్కి ఈ మణికంఠకి ఎక్కువ నామినేషన్లు అయితే పడ్డాయి. ఇక రెండో నామినేషన్ మళ్ళీ ఇతను ఏం పేరు అభయ్ నవీన్ వచ్చి ఇతనికి ఈ అమ్మాయికి బేబాక్కే వేసాడు అనమాట. నీకు చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చినా నువ్వు లైటర్ వేలో తీసుకున్నా, అది నాకు అస్సలు నచ్చలే. నీ పొజిషన్ మాకు ఎందుకు రాలేదు, ఆ అవకాశం మాకు రాలేదని నేను ఫీల్ అయ్యా. బట్ నీకు వచ్చిందాన్ని అస్సలు పట్టించుకోలే. నువ్వు ఒకవేళ బయటికి వెళ్ళిపోతే ఏం చేస్తావు, పరిస్థితి ఏంటి అని మంచి పాయింట్ అది. అక్కడ బేబక్క పాయింట్ లేవనెత్తాలి కదా. అభయ్ నవీన్ అదే అన్నాడు, ఒకవేళ చీఫ్స్ ఈ సీజన్ ఆఖరి వరకు ఉంటారు, గ్రాండ్ ఫైనల్ వరకు ఉంటారు, ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఒక పొరపాటున, ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, స్పెషల్ పవర్ అవి అని చెప్పాడు కదా బిగ్ బాస్ అని చెప్పేసి. అప్పుడు పరిస్థితి ఏంటి బేబక్క, మేము దినదన గండంలాగా ఆడుకుంటూ పాడుకుంటూ గెంతుకుంటూ ఉండాలి, వాళ్ళేమో బిందాస్ గెలిపోతారు, అంత బంపర్ ఆఫర్ నువ్వు అంత ఈజీగా ఎలా వదులుకుంటావు, ఎందుకు ఫైట్ చేయాలి, వ్యాలిడ్ పాయింట్ పట్టుకున్నాడు ఈ అభయ్ నవీన్. బేబక్ కూడా ఆన్సర్ అంటది, పోన్లేరా బాబు తమ్ముడు, ఫుడ్ మీద కాకుండా వేరేది వేసు అదే సంతోషం తమ్ముడు అని. ఎందుకంటే ఆవిడ పప్పు బాగుంది అద్భుతంగా ఉందని చెప్పి తీరా వచ్చేసరికి నువ్వు పప్పు లేట్ చేసావు, వాసన వచ్చింది, మాడింది, నువ్వు రెస్పాన్సిబిలిటీలు అన్నింటితో ఆ అమ్మాయి చెప్పడం, తర్వాత మిగతా వాళ్ళు కూడా అంతలాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఒక రకంగా. సోనియా తను పట్టుకున్న పాయింట్తో ఎక్కువ మంది అదే పాయింట్, ఇర్రెస్పాన్సిబిలిటీ అనే పాయింట్ మీద ఆవిడ నామినేట్ చేసేలాక ఆవిడ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది అలాగా. నేను అందుకే చెప్పాను, నేను ఒక స్పెషల్ వీడియో అదే ఇది నామినేషన్కి సంబంధించి వీడియోలో కానీ ఈ రివ్యూలో కూడా చెప్పింది అది. అంత పర్ఫెక్ట్గా పెట్టి గతంలో కూడా ఈ పప్పుల మీద ఈ ఫుడ్ మీద నామినేషన్లు ఇవన్నీ జరిగాయి, కానీ సిల్లీ పాయింట్లే కనిపించింది చెప్పేవాళ్ళు కూడా నామినేట్. బట్ ఈ అమ్మాయి మాత్రం పర్ఫెక్ట్ పాయింట్ టు పాయింట్ లాక్ చేసేయడంతో ఆ ఇంపాక్ట్ గట్టిగానే పడింది. సో వాళ్ళ డెసిషన్ అయిపోయింది, ఇంకేం మారదు, అడగలేదు కదా అని లెక్క బేబక్ అయితే అంటది, సరే పోన్లేరా బాబు నువ్వు తమ్ముడు ఆ ఫుడ్ మీద కాకుండా వేరే రీజన్ అని చెప్పి కొంచెం సంతోషంలో లెక్క. సరే మణికంఠన్ అయితే యాష్మి నామినేట్ చేసింది, బట్ ఎమోషన్ లోపల చూపించొద్దు అని చెప్పి అందరం బయట ఫేస్ చేసి వచ్చాం అని లెక్క ఆవిడైతే చెప్పింది. ఆ తర్వాత ఎవరు ప్రేరణ ఈ అమ్మాయి నామినేషన్లో ఫస్ట్ మణికంఠన్ చేసింది అంతే. ఆయన ఇక్కడ పూర్తిగా బరస్ట్ అయిపోయాడు, ఫుల్గా ఎమోషనల్ అయిపోయాడు, తన లైఫ్లో జరిగిన బాధలని వివరించడంతో పాటు హౌస్లోని లేడీ కంటెస్ట్ అంతా కన్నీరు పెట్టారు. చాలా 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 ట్రాజడీ అది. మరొక సెపరేట్ వీడియోలో పబ్లిష్ చేస్తాను, చూడండి. చాలా చాలా డెప్త్గా చూడాల్సిన వీడియో, చెప్పాల్సిన వీడియో కంటెంట్ అది. అయితే ఇక మొత్తంగా నామినేషన్లు అయితే 6 నామినేట్ అయ్యారు. బేబక్క, శేఖర్ భాష, పృథ్వీరాజ్, పృథ్వీ ప్రిన్స్, మణికంఠ, సోనియా, విష్ణుప్రియ. ఈ 6గురిలో ప్రజెంట్ డేంజర్ జోన్లో బేబక్ ఉంది. ఇప్పటికే ప్రీ ఓటింగ్ వీడియో కూడా నేను పబ్లిష్ చేసి అది చూడండి. అట్టగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ కూడా వీడియోలు పడతాయి. క్రేజీ అప్డేట్స్ అన్ని వీడియోలు వస్తాయి. లైక్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి.